ఎంపీ అభ్యర్థిగా మీకు ఎందుకు ఓటు వేయాలి? 100 కారణాలు 100. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంతకుముందు ఇదే కేసీఆర్ గారు ఏం చెప్తుండే, ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కొట్లాడడానికి మాకు ఎంపీ సీట్లు కావాలి, మీరు వాళ్ళకి వీళ్ళకేసి ఆగం కాకండి అని చెప్పారు. ఓకే, ఇవాళ ఇక్కడ అధికారం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీకి కోసం కొట్లాడుతున్నా పార్లమెంట్లో. అందువల్ల ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. నెంబర్ 2 ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే మీరు చెప్తున్నారు ఎవరో 14 సీట్లు ఇస్తే ఇచ్చేస్తా. 14 సీట్లు కనుక ఇస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మీకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతున్నాయో అమలు చేస్తా, 66 సమస్యలు పరిష్కరిస్తా అంటుండు. అంటే 14 వచ్చేది లేదు, నువ్వు చేసేది లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంతకంటే కూడా లేదు. అందువల్ల ఇవాళ ఇక్కడ ఓ ఐటీ కారిడార్ రావాలన్నా, ఇలా ఉద్యోగ కల్పన కోసమైన ఇండస్ట్రీస్ రావాలన్నా, న్యూలీ ఎక్స్పాండెడ్ మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ కనెక్షన్స్ కావచ్చు, డ్రైన్ కనెక్షన్స్ కావచ్చు, రోడ్ల కనెక్షన్స్ కావచ్చు, ఫ్లై ఓవర్ల కనెక్షన్స్ కావచ్చు, రేపు మెట్రో లైన్ల కనెక్షన్స్ కావచ్చు, రేపు హాస్పిటల్స్ కావచ్చు, రేపు విద్యా సంస్థలు కావచ్చు, ఇవన్నీ రావాలంటే ఇవాళ కేంద్రంలో మోడీ గారు ఉంటే మోడీ గారితో డైరెక్ట్ పరిచయం ఉన్న నాకు డైరెక్ట్ తీసుకుపోయి చేయించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి గందుకు